ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. నేటి నుంచి కీలక హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నారు. వినియోగదారులు ఇసుక తవ్వకాలు, సినరేజ్, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఇసుక కోసం డిజిటల్ విధానం ద్వారా బుక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇసుక నిల్వ కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయి, వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉందనే తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా నిల్వల తాజా సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు నవీకరించనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, చెప్పండి. రైట్ ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మాత్రం ఉచిత ఇసుకనైతే అమలు చేయబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరతోనే ఇసుక పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నింటినీ కూడా ఇసుకను ఉచితంగా అందించేందుకు చేపట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 5-6 పాయింట్లు కూడా ఇసుక రీచ్లు అయితే గుర్తించారు. అక్కడ ఉన్న స్టాక్ నుంచి పూర్తి సమాచారం సేకరించి వాటి అన్నింటిని కూడా ఉచిత ఇసుక వినియోగదారులకు, గృహ నిర్మాణాలకు కూడా అమలు ఉచితంగా అందించేందుకు చేపడుతున్నారు. దానికి సమీపంలో ఉన్నటువంటి అతి కొంచెం మేర మాత్రమే రుసుము చెల్లించే డబ్బులు తీసుకున్నారు. అక్కడికక్కడ కూడా అధికారుల పర్యవేక్షణలోనే ఇసుకే అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటికే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విక్రయించి నగదు మాత్రం రూపంలో తీసుకున్నారు. పెద్ద ఎత్తున ఇవి జరిగాయి. కానీ ఇప్పుడు అన్ని కూడా యూపీఐ పేమెంట్ ద్వారానే అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి చేయి మార్పిడి నగదు లేకుండానే మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లోనే కేవలం అతి కొద్ది మాత్రం 80 రూపాయల నుంచి 100 రూపాయల లోపులోనే ఇసుక విక్రయాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఇసుక రైతుల వద్ద కూడా ఏదో గృహ నిర్మాణంలో ఉన్నారో ట్రాక్టర్ల ద్వారానే వెళ్లి లోడింగ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిని కూడా పూర్తిగా ఉచితంగానే అందిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. సునీన, యశ్వంత్, అయితే ఇసుక నిల్వ కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయి అండ్ వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉందనే తదితర వివరాలన్నీ గనుల శాఖ అధికారిక వెబ్సైట్ లో అధికారులు అందుబాటులో ఉంచారన్నట్టుగా తెలుస్తోంది. సో అదే విధంగా నిల్వల తాజా సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు నవీకరించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపై ఎలా చూడాలి యశ్వంత్? రైట్ ఇప్పటికే కూడా మన ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక మేటలు ఎక్కడైతే ఉన్నాయో, ఇసుక గతంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడైతే ఇసుక డంపింగ్ యార్డ్లు అయితే చేసి ఉన్నదో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో చేసుకుని అన్నింటినీ కూడా పూర్తి నివేదిక అయితే అధికారుల ద్వారా స్వీకరించింది. వాటినే ఇప్పుడు రేపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉచిత ఇసుక అమలు చేసే విధంగా కూడా చెబుతారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గృహాలు ఏదైతే ప్రస్తుతం అయితే కట్టడాలు జరుగుతున్నాయో వాళ్ళకి ఉపయోగించే విధంగా కూడా ఇది చేస్తున్నారు. పూర్తిగా అధికారులు మాత్రం ఎక్కడెక్కడ ఎంత మేర టన్నుల్లో ఇసుక ఉందన్నది కూడా పూర్తి వివరాలు అయితే జిల్లా కలెక్టర్లతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా గనుల శాఖ అధికారులు కూడా పూర్తి వివరాలు సేకరించారు. వీటన్నిటిని కూడా అయితే ఒక గవర్నమెంట్ వెబ్సైట్ కొత్తగా క్రియేట్ చేసి దాంట్లోనే ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇవి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఎంత మేర ఇసుక అందుబాటులో ఉన్నదని కూడా చూసుకునే విధంగా కూడా ఈ ప్రస్తుత గవర్నమెంట్ అందుబాటులో ఉంచుదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యశ్వంత్.